నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తుఫాను కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలపై అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. కొరమేనుగుంట ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు. ఎడతెరిపి లేని భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లలో విరిగిపడుతున్న కొండ చర్యలు. వాహనాలకు అంతరాయం లేకుండా జేసీబీలతో తొలగిస్తున్న అధికారులు. జలమయమైన నడకదారి లోతట్టు ప్రాంతాలు. భారీ వర్షం నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు. గురువారం శ్రీవారిమెట్టు నడక మార్గం మూత. అధికారులతో సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. ఇక వార్తల్లోని వివరాలు. భారీ వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తిరుమలకు వెళ్లే శ్రీవారిమెట్టు నడక మార్గాన్ని రేపటి వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు బుధవారం టీటీడీ ఉన్నతాధికారులతో వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ ప్రణాళికపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. కొండ చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్తుకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తగా జనరేటర్ల కోసం డీజిల్ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు. వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో ఉంచుకుని సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజనీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటూ ఎస్వీబీసీ, సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇప్పటికే పాప వినాశనం, శిలాతోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుంది. ఈ సమావేశంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సిఈ సత్యనారాయణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. తిరుమలలో అతి భారీ వర్షాలు భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం రెండో రోజు కొనసాగుతోంది. ఈ ప్రభావం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలపై అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో తిరుమలలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో పాదచారులు, నడకదారి కంపార్ట్మెంట్లలోని భక్తులు, చంటి పిల్లలు, వయోవృద్ధులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క తిరుమల 2 ఘాట్ రోడ్లలోనూ కొండ చర్యలు విరిగిపడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విరిగిపడిన కొండ చర్యలను ఎప్పటికప్పుడు తొలగించి భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా టీటీడీ తగిన చర్యలు చేపట్టింది. తిరుమలలోని ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, లేపాక్షి, నడకదారి, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భక్తులకు బ్రాడ్కాస్టింగ్ ద్వారా సమాచారాన్ని అందిస్తూ అప్రమత్తం చేస్తోంది టీటీడీ. దీంతో 2 ఘాట్ రోడ్లలోనూ కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. ఘాట్ రోడ్లలో విరిగిపడుతున్న కొండ చర్యలను జేసీబీలను పెట్టి ఎప్పటికప్పుడు వాహనాలకు అంతరాయం లేకుండా తొలగిస్తున్నారు అధికారులు. అక్టోబర్ 17వ తేదీ గురువారం తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, ఎయిడెడ్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 17న గురువారం సెలవు దినంగా ప్రకటిస్తూ ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆ ప్రకటనలో ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా లోతట్టు ప్రాంతాలను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పరిశీలించారు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన కొరమేనుగుంట, గొల్లవనిగుంట, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటిస్తూ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య స్థానిక ప్రజలతో మాట్లాడారు.
కొరమేనుగుంటకు నీరు అధికంగా వచ్చి చేరుతూ ఉండడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు. అలాగే నగరంలో నీరు చేరిన కూడళ్లలో అండర్ బ్రిడ్జిల వద్ద మోటార్లతో నీరు తోడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు. మనకి ఈ రోజు రేపు హెవీ రెయిన్ఫాల్ ఉంది కాబట్టి ముఖ్యంగా మనకి వాటర్ ఏదైతే సెల్ఫ్ క్యాచ్మెంట్ ఉందో మనకి ఇంకా కపిల్తీర్థం నుంచి వాటర్ రాలేదు. సెల్ఫ్ క్యాచ్మెంట్ ఉన్న వాటర్ ఈ ఏరియాస్ అర్బన్ ఏరియాస్లో నిండిపోయి మనకి లీలామాల్ సర్కిల్, లక్ష్మీపురము ఇవన్నీ కూడా వాటర్, ఎందుకంటే డ్రైన్స్ నేరో అయిపోయింది, దగ్గర వస్తే డ్రైన్ నేరో అయిపోయింది. ఆ వాటర్ నిండిపోవడం వల్ల ఆ వాటర్ అంతా రోడ్డుపైకి వచ్చింది. ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు మన కొరమీనగుంటకు రావాలి. ఇప్పుడు మేమేం చూస్తున్నామంటే మన కొరమీనగుంట ఈ డ్రైన్ ఈ చెరువు దగ్గర కన్స్ట్రక్షన్స్ కొన్ని వచ్చేసాయి, బుర్షలు కట్టుకోవడం వల్ల వాళ్ళకి వాటర్ ఎక్కువ అయిపోయి కొంచెం ఇనండేట్ అయిపోయింది. ఆ వాటర్ని ఫ్లోకి ఇక్కడ నుంచి దామినీడు చెరువు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇంకా ఓ చిన్న టెన్స్ లాగా పెడితే వాటర్ పోతుంది అనే దానికి ఇప్పుడు చూస్తున్నాము. ఒకవేళ అలా ఉంటే పెట్టేసి చేసేస్తాము. వినాయక సాగర్ దగ్గరికి లీలామాల్ సర్కిల్ దగ్గర వచ్చే వాటర్ వినాయక సాగర్ దగ్గర వెళ్ళడానికి మామూలుగా అయితే ఓన్లీ ట్రీటెడ్ వాటర్ తీసేసి ఆ వాటర్ కూడా పోదానికి చూస్తున్నాము. తుఫాను కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం 9, 46, 47, 48, 49, 3, 1 వార్డులు కొర్లగుంట, జీవకోన, ఆటోనగర్, వెంకటరెడ్డి కాలనీ, కొరమేనుగుంట ప్రాంతాల్లో నీరు అధికంగా నిలవడంతో అక్కడ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి వెనువెంటనే ప్రజలకు తగిన సహాయం అందేలా పర్యవేక్షించారు. తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మతో పాటు తిరుపతి నగర కమిషనర్ మౌర్య, ఎంఆర్ఓ భాగ్య, హెల్త్ ఆఫీసర్లు, నగరాధ్యక్షులు చిన్నబాబు, రాష్ట్ర నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్, మునిశేఖర్ రాయల్, పసుపులేటి శ్రీనివాసులు, జీవకోన అన్న అనిత యాదవ్, 47వ వార్డు అధ్యక్షులు సుధాకర్, మధుసూదన్ నాయుడు, శేఖర్ యాదవ్, రవీంద్ర, లక్ష్మి, శకుంతలమ్మ, జయమ్మ, శ్యామల, సుశీల, శ్రీను యాదవ్, నాగరాజు నాయుడు, మురళి, శంకర్ యాదవ్, తిరుమల నాయుడు, 1వ వార్డు నాయకులు నరేష్, వెంకటేష్, 2వ వార్డు మునఫ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భారీ వర్షంలో సైతం శ్రీవారిమెట్టు వ్యాపారస్తులు వారి నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. శ్రీవారిమెట్టు వ్యాపారస్తులు సమస్యలపైన గత 57 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని టీటీడీ ఈవోకు అనేక సార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కరించకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 రోజుల నుంచి తీవ్రమైన వర్షాలు పడుతున్నా భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా అనారోగ్యాలకు గురవుతున్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మానవ సేవే మాధవ సేవ అని ప్రచారం చేస్తూ ఉన్న ఆ పరిపాలనా భవనం ముందే 57 రోజులుగా 31 కుటుంబాలు నిరసన దీక్షలో కూర్చొని ఉంటే కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండకు ఎండి వానకు తడిసి అక్కడే జీవనం కొనసాగిస్తున్న పరిస్థితిని టీటీడీ యాజమాన్యం కల్పిస్తోందని, ఎప్పటికైనా తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని సిఐటియు తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, గంగులప్ప, శ్రీవారిమెట్టు వ్యాపారస్తుల సంఘం నాయకులు యుగంధర్, చిట్టిబాబు, మధు, చిరంజీవి, పెంచలయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిమెట్ల మీద వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా వ్యాపారాలు చేయకుండా కుడి పేరు చెప్పి మమ్మల్ని అందరూ ఇబ్బందులు పెడతా ఉన్నారు. రాజకీయంగా కాకుండా మమ్మల్ని ఆదుకోమని ఈవో శ్యామలరావు గారిని కోరుకుంటా ఉన్నాము. ఇంతటి వర్షంలో కూడా మేము ఈ విధంగా తడుస్తూ ఈ విధంగా మేమంతా కూడా కూర్చుని ధర్నాకి మేము చేస్తూ ఉంటే ఒక్కసారైనా మమ్మల్ని కనుకరించకుండా మా బాధల గురించి పట్టించుకోకుండా అల్పపీడనం ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రేణిగుంట పంచాయతీ పరిధిలో ఉన్న పలు వీధుల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. రేణిగుంట నుంచి తూకివాకం గ్రామానికి వెళ్లే దారిలో నీటి ఉధృతి వల్ల రాకపోకలు స్తంభించాయి. రేణిగుంట పంచాయతీ భగత్ సింగ్ కాలనీ, జ్యోతిరావు పూలే నగర్లలోని నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏఎన్ఆర్ కాలనీ, రజక కాలనీల్లో నీరు ప్రవహిస్తోంది. రైల్వే స్టేషన్ ఆవరణలో రోడ్లు జలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గాంధీ విగ్రహం కూడలి వద్ద రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో నీరు చేరిపోవడంతో స్థానికులు, ప్రయాణికులతో పాటు హోటళ్లు నిర్వహిస్తున్న షాపు యజమానులు గత 2 రోజులుగా హోటళ్లను మూసివేశారు.
చిన్నపాటి వర్షానికి తరచూ రోడ్లు జలమయం కావడం సాధారణంగా మారుతోంది. 2 రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో తరచూ ఇలాంటి అవస్థలు పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీల్లో చేరిపోయిన చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఎదురు కావని, వర్షాలు పడే సమయాల్లో మాత్రమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం వల్లే అవస్థలు పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. కాగా రేణిగుంట నుంచి తూకివాకం వైపు వెళ్లే మార్గంలోని సంతగేటు వద్ద ఉన్న కల్వర్టు కింద చెత్తా చెదారం పేరుకుపోవడంతో వరద నీరు నిలిచి భగత్ సింగ్ కాలనీ, జ్యోతిరావు పూలే నగర్, రజక కాలనీల్లోనికి ఇళ్లలోకి రోడ్లపైకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో రేణిగుంట పంచాయతీ సర్పంచ్ నగేశం, అధికారులు జేసీబీల ద్వారా కల్వర్టును తొలగించి వరద నీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టారు. తిరుమలకు ముఖద్వారమైన రేణిగుంటలో రైల్వే స్టేషన్ ఆవరణలో పంచాయతీ పరిధిలోని తిరుమలకు వెళ్లే ప్రధాన రోడ్డు జలమయమై ఉండడంతో శ్రీవారి దర్శనార్థం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 రోజుల పాటు తీవ్ర వర్షాలు పడనుండడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అధికారులు ముంపు ప్రాంతాలపై దృష్టి సారించాలని నిర్వాసితులు కోరుతున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. నిన్నటి నుంచి నెల్లూరు సహా పలు జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడం, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాలలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంఓ అధికారులకు సూచించారు. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోడంకి కుర్బానా ఓ ప్రకటనలో తెలియజేశారు. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం వల్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయువ్య దిశగా 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం చెన్నైకి 360 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 390 కిలోమీటర్లు, నెల్లూరుకి 450 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. వాయుగుండం గురువారం తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి మరియు నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోడంకి కుర్మానా తెలియజేశారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. మేజర్ పంచాయతీ, అధిక రాబడి గల పంచాయతీ అయిన తిరుచానూరులో పలు ప్రాంతాలు గత 3 రోజులుగా కురుస్తున్న వానలకు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి గత 3 రోజులుగా వానలు కురుస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అప్రమత్తంగా ఉండాలని ముందుగానే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పంచాయతీ అధికారులు మిన్నకుండిపోయారు. తిరుచానూరులోని పలు ముఖ్యమైన ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా వసుంధరానగర్, చంద్రశేఖర్ కాలనీ, ఎస్వీపై కాలనీ నీట మునగడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఎప్పుడు వర్షాలు కురిసినా ఈ ప్రాంతాలు జలమయం అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ పంచాయతీ అధికారులు వాటికి శాశ్వత పరిష్కారాలు చూపలేకపోతున్నారు. ఎప్పుడు వర్షాలొచ్చి తిరుచానూరు ప్రజలు ఇబ్బంది పడినా ప్రతిపక్ష, స్వపక్ష ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బురదలు జల్లుకుంటున్నారు. కానీ తిరుచానూరు ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు.
ఇకనైనా పంచాయతీ శాఖ ఉన్నతాధికారులు మౌలిక వసతులపై దృష్టిని సారించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు. వర్షాకాలంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి వెళ్లాలంటే అరుణా నది సమీపంలోని కాలువలో ఈదుకుంటూ శవాన్ని భుజాలపై మోసుకుంటూ వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. నాగలాపురం మండలం సురుడుపల్లి గ్రామ పంచాయతీలోని కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామంలో నివాసం ఉంటున్న శంకర్ అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించాలంటే అరుణా నది కాలువను దాటి శ్మశానానికి వెళ్లాల్సి ఉంది. తుఫాను ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆ కాలువలో నీళ్లు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. గ్రామస్తులు శవాన్ని భుజాలపై మోసుకొని నడుములోతు నీటిలో కాలువను దాటుకుని శ్మశానాన్ని చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు. కాగితాలకే పరిమితమైన వంతెనను ఈ కూటమి ప్రభుత్వమైన సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఆక్టోపస్ శాఖ అధికారులతో శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం ఉదయం పరిపాలనా భవనంలో ఉన్న సమావేశం హాల్లో ఆక్టోపస్ శాఖ అధికారులతో శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఈఈ మురళీధర్, ఏఈఓ లోకేష్ రెడ్డి, సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఎస్పీఎఫ్ సిబ్బంది, 1 టౌన్ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది మరియు దేవస్థానం అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తేశ్వరాలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేకం వైభవంగా నిర్వహించారు. శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూతి, చందనం, కుంకుమ, నారికేళ్ల జలాలు, కందిపొడి, పన్నీటి జలాలు అలాగే పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేదమంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామివారి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తేశ్వరాలయ సిబ్బంది, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా ఈ సందర్భంగా హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ నామస్మరణలతో మారుమ్రోగింది. శ్రీకాళహస్తేశ్వరాలయంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణల నడుమ వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో ప్రదోష నంది సేవ ఉత్సవం చేపట్టారు. ఆలయంలోని స్వామివారి సన్నిధి వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్యాలు, నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ ఏకాంబరం, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్ మలిక్ తదితరులు పాల్గొన్నారు. తొట్టంబేడి మండలం చిట్టత్తూరు గ్రామానికి చెందిన డేగపూడి భాస్కర్ రెడ్డి, లతా దంపతుల కుమార్తె డేగపూడి హరిత నిన్న అమెరికాలో జరిగిన కార్ యాక్సిడెంట్లో మృతి చెందారు. మృతురాలు హరిత తండ్రి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె హరితకు 2 సంవత్సరాల క్రితం సత్యవేడి నియోజకవర్గంలోని కాళంగి ఆధారంకు చెందిన సాయి అనే వ్యక్తితో వివాహమైందని, వారు అన్యోన్యంగా ఉండేవారని, సోమవారం రాత్రి అమెరికాలో వారి ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని, తన కుమార్తె హరిత మృతి చెందగా అల్లుడు సాయి ప్రమాదకర స్థితిలో అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారని, తనకు అమెరికాకు చెందిన తానా సంస్థ అక్కడ తన కుమార్తె పంచనామాకు కావలసిన ఏర్పాట్లు నిర్వహిస్తున్నారని, శుక్రవారం నాడు అమెరికా నుంచి హరిత మృతదేహం ఆదివారం
గురువారం ఉదయం చెన్నైకి చేరుకుంటుందని, తాము చెన్నైకి వెళ్లి హరిత మృతదేహాన్ని తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహిస్తామని తెలియజేశారు. తమ కుటుంబానికి ఇలా జరగడం బాధాకరంగా ఉందంటూ కన్నీరు మున్నీరవుతూ ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ చేసుకుంటా ఆయన పాప డిపెండెంట్ మీద ఉంది. ఈ పాప మధ్యలో మా చిన్న పాప మ్యారేజ్కి మళ్ళీ వచ్చి ఒక 6 నెలలు ఉండేసి మళ్ళీ పోయింది. పోవడంతో వాళ్ళు వర్క్ బిజీలో ఉండి ఏదో వీకెండ్లో రిసార్ట్స్ అవుటింగ్ పోయి రిటర్న్ లో కారు వెనకాల నుంచి వచ్చి ఒక కారు గుద్దడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి, ఇది పెట్రోల్ కారు వెళ్ళి వెనక నుంచి వచ్చిన వాళ్ళు కూడా గుద్దడంతో ఆయన కూడా మన ఇండియన్ తెలుగువాడని అంటున్నారు. మన వాళ్ళు ఈ బ్లాస్ట్ అవ్వడం వల్ల మా పాప హరిత ఇంకా 3 ఫ్రెండ్స్ జెంట్స్ వాళ్ళు కూడా అక్కడికి స్పాట్ చనిపోయినారని మాకు వచ్చిన అనధికారిక ఇన్ఫర్మేషన్. మనకు అక్కడ మన తానా వాళ్ళంతా హెల్ప్ చేసి మన పిల్లలు ఇట్లా అది జరిగిపోయింది, అల్లుడు వచ్చి హాస్పిటల్లో ఉన్నారని అన్నారు. పాప మాత్రం పోస్ట్ మార్టంలో ఉంది. పోస్ట్ మార్టంలో డల్హాస్లో ఉందా, తానా వాళ్ళు దాన్ని డీల్ చేస్తున్నారని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎలాంటి విభేదాలు బాగున్నారు. ఈ యాక్సిడెంట్ వల్ల వాళ్ళకి అకాల మరణం జరగడం వల్ల చాలా చింతిస్తున్న బాధగా ఉంది. ఇది గర్భశోకం, ఏ తల్లిదండ్రులకి ఇలాంటిది జరగకూడదు. చాలా బాధాకరమైన విషయం. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడంతో జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని చెంచులక్ష్మి కాలనీ, లోతట్టు, ఏనుగులగుంట, ప్రాజెక్టు వీధి ప్రాంతాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులతో కలిసి పర్యవేక్షించి స్థానికులకు తగు జాగ్రత్తలు తెలియజేశారు. చెంచులక్ష్మి కాలనీ కొద్దిపాటిగా నీట మునగడంతో కాలనీ వాసులంతా పునరావాస కేంద్రానికి తరలించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలుంటాయని, నియోజకవర్గంలోని ప్రజలందరూ అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని చెంచులక్ష్మి కాలనీలో పర్యటించి అక్కడ నీట మునిగిన కొన్ని ఇళ్లను గమనించామని, చెంచులక్ష్మి కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. ఎవరైతే లోపట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళ ఇంధనంలో ఉండొద్దండి. వాళ్ళ కోసం సపరేట్మైన కేంద్రాలు అన్ని చేసాం, ఫుడ్ అరేంజ్ చేసాం. పొద్దున కూడా జేసీతో కలెక్టర్ గారితో అట్నే ఆర్డీఓ ఎంఆర్ అందరితో మాట్లాడడం జరిగింది. రేణిగుంటలో కొద్దిగా ఎక్కువగా ఉంది. అట్నే ఏర్పేటలో కొన్ని ప్రాంతాల్లో వచ్చింది. కళాశాలలో మాత్రం కొన్ని లోకట్టు ప్రాంతాలు మాత్రం కొద్దిగా మునిగాయి, కొన్ని ఇల్లులు డ్యామేజ్ అయినాయి. సో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ దగ్గర కేంద్రాలు ఉన్నాయి ఆ కేంద్రాలన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆ కేంద్రాల్లో వాళ్ళకి వెళ్ళిపోతే అక్కడే ఫుడ్ వాళ్ళందరికీ అన్ని కూడా బ్రహ్మాండంగా నీట్గా అరేంజ్ చేసాం. అక్కడ మా టెంపుల్ నుంచి కూడా ఫుడ్ అరేంజ్ చేసాం. వాళ్ళ టెంపుల్ ప్రొవైడ్ చేస్తుంది. నైట్కి అక్కడ ఉండి వర్షం తగ్గిన తర్వాత మనకు కావాలంటే రేపు ఎల్లుండో వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి పోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడైనా సరే ఎక్కడ ఏ ప్రాంతాల్లో నుంచి అయినా ఇబ్బంది ఉన్నా ఇమీడియట్ గా నాకే డైరెక్ట్ ఫోన్ చేయాలా. నాకు డైరెక్ట్ ఫోన్ చేస్తే నేను వాళ్ళకి ఇబ్బంది లేక చూసుకుంటానని తెలియజేసుకుంటాను. నా నెంబర్ కూడా 9849100000 లేదా 9849000567. ఈ 2 నెంబర్లో నాకు 2 నెంబర్లు అవైలబిలిటీ ఉంటాను. నాకు చేసిన ఇమీడియట్ గా నేను అవసరం అయితే నేను వస్తాను, లేకుంటే యంత్రాంగాన్ని పంపించి అక్కడి నుంచి క్లియర్ చేసే పరిస్థితి ఉంటుంది. శ్రీకాళహస్తేశ్వరుని ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవిత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు సినీ హీరో రాజశేఖర్ దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి వేదాశీర్వచనం అందించారు. శ్రీకాళహస్తి ఆలయానికి మంగళవారం రాత్రి ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ జీవిత దంపతులు విచ్చేయగా వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. జీవిత రాజశేఖర్ దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. దర్శనానంతరం వీరికి వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు బహూకరించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాళహస్తి రూరల్ మండలం నారాయణపురం పంచాయతీ ముళ్లపూడి గిరిజన కాలనీలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తగు సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఆర్డీఓను సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య కోరగా సమస్యపైన స్పందించిన ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఇటు రెవెన్యూ అధికారులను పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి జేసీబీని పెట్టి కాలనీలో నిలిచిపోయిన నీళ్లను వాగులోకి తీసివేయడంతో గిరిజనులు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఈ రోజు రేపు వర్షం కురిస్తే వారికి పూర్తిగా పనులు ఉండవు కాబట్టి నిత్యావసర సరుకులను ఈ గిరిజన కుటుంబాలకు అందివ్వాలని జనమాల గురవయ్య కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ బృందం, రూరల్ సిఐ బృందం పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తుఫాను కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలపై అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య కొరమేనుగుంట ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు. ఎడతెరిపి లేని భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లలో విరిగిపడుతున్న కొండ చర్యలు, వాహనాలకు అంతరాయం లేకుండా జేసీబీలతో తొలగిస్తున్న అధికారులు, జలమయమైన నడకదారి, లోతట్టు ప్రాంతాలు. భారీ వర్షం నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు. గురువారం శ్రీవారిమెట్టు నడక మార్గం మూత. అధికారులతో సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.